తెలంగాణ సమాజానికి తామే ప్రతినిధులమని భారత రాష్ట్ర సమితి నాయకులు భావిస్తున్నారా? రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ తగిలితే తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడిపోతుందా? పెద్ద సారుకు చిన్న సారుకు కష్టం కలిగించే వార్త తెలంగాణకు నష్టం తెచ్చే వార్త ఎలా అవుతుంది? మీడియా పైన మరిన్ని దాడులు చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు బెదిరించడం సమర్థనీయమా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆంధ్ర మీడియా అనడంలో మర్మం ఏమిటి? రాజకీయంగా దెబ్బతిన్న ప్రతిసారి ఆంధ్ర బూచీని ఆశ్రయించడం కేసీఆర్ పార్టీకి పరిపాటిగా మారిందా? తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చింది కేసీఆర్ కాదా? తెలంగాణ ఇంటి పార్టీగా గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ను ప్రజలెందుకు ఓడించారో తెలుసుకోరా? బాబును బూచీగా చూపించి మీడియాపై నిందలేసి ప్రయోజనం పొందడం అన్ని వేళలా సాధ్యమేనా? ఏపీలో విజయవంతమైన కూటమి ప్రయోగం తెలంగాణలో రిపీట్ అవుతుందని కేసీఆర్ కు భయమా? సీఎం రేవంత్ రెడ్డిని వాడు వీడు అని కేటీఆర్ దూషించడాన్ని తెలంగాణ సమాజం హర్షిస్తుందా? అడ్డు అదుపు లేని సోషల్ మీడియా బాధితులు కాని నాయకులు సెలబ్రిటీలు ఎవరైనా ఉన్నారా? సోషల్ మీడియా ద్వారానే అధికారం అన్న భ్రమల్లో నాడు జగన్ నేడు కేటీఆర్ ఉన్న మాట నిజం కాదా? ఫోన్ ట్యాపింగ్ కు ముఖ్యమంత్రికి ఏమిటి సంబంధం అని ప్రశ్నిస్తున్న కేసీఆర్ వాదనలో పస ఉందా? భారత రాష్ట్ర సమితి పార్టీని అర్జెంట్ గా అధికారంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రజలు పరితపిస్తున్నారా? కేసీఆర్ అండ్ కోలో నిజంగా అంత ఆత్మవిశ్వాసమే ఉంటే మధ్యలో మీడియాపై పడి ఆడవడం ఎందుకో? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.